గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్. చూద్దాం. ముఖ్యమంత్రి పనిచేసేదే పేద ప్రజల కోసం కాదు, కుటుంబం అదానీ లాంటి వాళ్లు దోచిపెడుతున్నారన్న కేటీఆర్. ఇరవై 7 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఎంతమంది మరణిస్తే రేవంత్ గుండె కరుగుతుందని కేటీఆర్. సర్కారు నిర్లక్ష్యం గిరిజన బిడ్డకు శాపంగా మారిందన్న హరీష్ రావు. కులగణనపై బీసీల్లో ఎన్నో అనుమానాలు, నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్న ఎమ్మెల్సీ కవిత. అధిష్టానం అక్షింతలతో అదానిపై పీచే మోడ్, 100 కోట్ల విరాళం వాపసిస్తున్నట్లు వెల్లడి. మహారాష్ట్ర సీఎంపై వీడని సస్పెన్స్, మహాయుతి కూటమిలో మల్లగుల్లాలు. ముగిసిన ఐపీఎల్ వేలం, భారత బౌలర్లపై కాసుల వర్షం, భువీకి జాక్పాట్. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు, తూర్పు ఈశాన్య గాలులతో పెరిగిన చలి తీవ్రత.